అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళం ప్రభంజనం సృష్టించింది. గత 2 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మించి ఈసారి రికార్డు స్థాయి సీట్లతో ఎన్డీఏ కూటమి వరుసగా 3వ అధికారం చేపట్టబోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 102 సీట్లతో 3/2 మెజారిటీని సాధించింది. ఇందులో బీజేపీ ఒంటరిగానే 82 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. గత 2016, 2021 ఎన్నికల్లో 60 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి సొంతంగా మెజారిటీని దాటేసి చరిత్ర సృష్టించింది. మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 10 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ మరో 10 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 19 సీట్లకే పరిమితమై దారుణంగా విఫలమైంది. ఆ కూటమి మొత్తంగా 21 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలిన పార్టీల విషయానికొస్తే ఏఐయుడిఎఫ్ 2, రాయ్జర్ దళ్ 2, తృణమూల్ కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక బీజేపీ 37.81 ఓట్ల శాతాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 29.84, ఏజీపీ 6.47 ఓట్ల శాతాన్ని కలిగి ఉన్నాయి. బీఓపీఎఫ్ 3.37, ఏఐయుడిఎఫ్ 5.46, టీఎంసీకి 0.89 ఓట్ల శాతం లభించింది. అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చేతిలో 23,181 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఫలితాలకు బాధ్యత వహిస్తూ అసోం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ జలుక్బారీ నియోజకవర్గం నుంచి వరుసగా 6వ విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కాంగ్రెస్ అభ్యర్థిపై 89,434 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ బిస్వజిత్ డైమరీ సహా పలువురు కీలక నేతలు తమ స్థానాల్ని నిలబెట్టుకున్నారు. 59 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉండగా 6గురే విజయం సాధించారు. అందులో 4 బీజేపీకి చెందినవారు కావడం గమనార్హం. ఏప్రిల్ 9న జరిగిన అసోం ఎన్నికల్లో 722 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ 3వ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంతో ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా కాషాయమయమైంది.